ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. తిరుపతిలో అలిపిరి సమీపంలో నిర్మించబోతున్న ఒబెరాయ్ హోటల్ అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. దీనిపైన పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీనిపైన తాజాగా సిపిఐ నేత నారాయణ కూడా దీనిపైన ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణానికి బుల్డోజర్కు ఎదురుగా తాను పడుకుంటాను, నిర్మాణం కొనసాగితే అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంతకీ ఈ హోటల్ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు ఏమిటి? గత 15 ఏళ్లుగా ఎందుకు ఈ హోటల్ నిర్మాణం ముందుకు సాగడం లేదు? గతంలో దేవలోక్ పేరుతో ప్రారంభమైన ఈ అంశం ఆ తర్వాత ముంతాజ్ హోటల్ రావటం, దానిపైన హిందూ సంఘాల అభ్యంతరం వ్యక్తం చేయటం, చివరికి ఇది ఒబెరాయ్ హోటల్ సంబంధించి స్వరా అనే పేరుతో మార్చడం, ఇలా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద వివాదాస్పదంగా మారిన ఈ ఒబెరాయ్ హోటల్ అంశానికి సంబంధించి ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నేనున్న ప్రదేశం తిరుపతిలో అత్యంత పవిత్రమైన అలిపిరికి ఎదురుగా ఉన్న ప్రదేశం. ఈ పక్కనే మనకు చూస్తే స్వామివారి కొండ, మనకు తిరునామాలతో పాటు అటు శంకు చక్రాలు కూడా దూరంగా ఆ కొండ మీద కనిపిస్తూ ఉంటాయి. ఈ పక్కనే మనకు ఆ కనిపిస్తున్న ఆ బిల్డింగ్ కూడా అరవింద్ హాస్పిటల్ ఆ పక్కనే ఉంటుంది. గతంలో టీటీడీ ఆసుపత్రికి తన పరిధిలో ఉన్న స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలం పక్కనే ఉన్న 25 ఎకరాల భూమిని ప్రస్తుతం పర్యాటక శాఖకు టీటీడీ బదలాయించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనం ఆ దూరంగా కనిపిస్తున్న ఆ రహదారికి ఆపోజిట్గా గతంలో ఒబెరాయ్ హోటల్కి ముంతాజ్ దానికి సంబంధించి అనుబంధ సంస్థకు గతంలో స్థలం కేటాయించడం జరిగింది. 25 ఎకరాల పైచీలకు అక్కడ స్థలం కేటాయించగా అప్పట్లో హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని, పర్యాటక శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని టీటీడీ తీసుకొని దానికి బదులుగా టీటీడీ అధీనంలో ఉన్న ప్రస్తుతం నేనున్న ఈ 25 ఎకరాల స్థలాన్ని పర్యాటక శాఖ ఇవ్వడం జరిగింది. తద్వారా పర్యాటక శాఖ దీన్ని ఒబెరాయ్ హోటల్కు బదలాయించడం జరిగింది. ఒబెరాయ్ హోటల్ కూడా ముంతాజ్ అనే పేరును మార్చుతూ కూడా స్వరా అనే సంస్థకు కేటాయించినట్లుగా కూడా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి కూడా అమలు అవుతోంది. అయితే ఈ స్థలంపై పెద్ద ఎత్తున మళ్ళీ కూడా వివాదం రేగుతోంది. దీనికి కారణం ఎందుకంటే ఇది పూర్తిగా స్వామివారి ఈ కొండలకు, 7 కొండలకు ఎదురుగా అలిపిరి లాంటి పవిత్రమైన స్థలానికి ఎదురుగా ఉండడం, ప్లస్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వేలాది సంఖ్యలో మనకు కనిపిస్తున్న ఈ ఎర్రచందనం చెట్లు కూడా మనం చూస్తే పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎర్రచందనం చెట్లు పూర్తిగా అటవీ ప్రదేశంగా ఇది ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎర్రచందనం చెట్లను తొలగించి ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో 5 స్టార్ హోటల్ కట్టడం కన్నా దీన్ని మళ్ళీ కూడా తిరిగి టీటీడీ తీసుకొని ఏదైనా భక్తులు కేటాయించడము లేదా ఇతరత్ర అవసరాలకు వినియోగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక ఈ హోటల్ ఈ ఒబెరాయ్ హోటల్కి సంబంధించి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. మొదట్లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మొదట్లో దేవలోక్ అనే ప్రాజెక్టు అప్పట్లో చేపట్టడం జరిగింది. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న ఒక ప్రదేశం నిర్మించేందుకు అప్పట్లో ఒక ప్రణాళికలు రూపొందించారు. అయితే అది పెండింగ్లో పడిపోవడంతో ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పోయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా రావడం జరిగింది. అప్పట్లో దేవలోక్ ప్రాజెక్టు కోసం దాదాపు 30 ఎకరాలు అలిపిరికి సమీపంలోనే కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ స్థలం ఒబెరాయ్ హోటల్కి సంబంధించి కూడా ముంతాజ్ హోటల్కి అందులో 20 ఎకరాలు అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత అది వివాదాస్పదంగా మారింది. ముంతాజ్ అనే పేరు ఉండడంతో అలిపిరి లాంటి పవిత్రమైన స్థానంలో ఇతర మతానికి సంబంధించిన హోటల్ నిర్మాణం సక్రమం కాదంటూ కూడా పెద్ద సంఖ్యలో హిందూ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ రావడం జరిగింది. దీంతో పెద్ద నిరసనలో గతంలో కూటమి నేతలు కూడా పాల్గొన్న నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది. అయితే ఆ స్థలాన్ని మనం ఏదైతే చూస్తున్నామో ఈ రహదారికి అవతల వైపు ఉన్న గతంలో ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని పర్యాటక శాఖ తిరిగి వాటిని టీటీడీ కేటాయించడంతో టీటీడీ అధీనంలో ఉన్న ప్రస్తుతం నేనున్న 25 ఎకరాల స్థలాన్ని పర్యాటక శాఖకు బదలాయించడం జరిగింది. అంతా మొత్తం చదును చేసి వీటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పెద్ద సంఖ్యలో ఎర్రచందనం చెట్లు ఉండడం మరో ఇబ్బందికర పరిణామంగా
మారిందని చెప్పుకోవచ్చు. దీంతో మళ్ళీ కూడా దీనిపైన కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన తాజాగా ఓ సంస్థ, హిందూ సంస్థ సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఇక్కడ సిపిఐ నారాయణ ఇలాంటి మిగతా కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి దీన్ని పరిశీలించి కూడా దీన్ని ఏదైతే టీటీడీకి లేదా ప్రజా అవసరాలకు వినియోగించాలి, ఇలాంటి ప్రదేశంలో ఏదైతే మద్య మాంసాలు విక్రయించే హోటల్ను కట్టడం సరికాదన్న అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దాదాపు 15 ఏళ్లుగా ఈ అంశం అయితే వివాదాస్పదంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. దేవలోక ప్రాజెక్టు మొదలు పెట్టడం గతంలో టీడీపీ హయాంలో, ఆ ప్రాజెక్టు పనులు పెండింగ్లో పడిపోవడం, ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని ఒబెరాయ్ హోటల్కు కేటాయించి ముంతాజ్ హోటల్ పేరుతో నిర్మాణం చేపట్టడం, దాన్ని హిందూ సంఘాలు వ్యతిరేకించడం, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారడం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని స్థలాన్ని ఆపోజిట్ స్థలం అంటే రోడ్డుకు అవతల ఉన్న స్థలాన్ని కాకుండా యువతలో ఉన్న ప్రస్తుతం నేను ఉన్న స్థలాన్ని కేటాయించడం. అయితే దీంట్లో మళ్ళీ కూడా అభ్యంతరాలు వ్యక్తం ఉండడం, ఇక్కడ పెద్ద సంఖ్యలో ఎర్రచందనం చెట్లు ఉండడం, ఇవన్నీ కూడా ఎదురుగా అలిపిరి కొండ ఉండడం, ఇవన్నీ కూడా మళ్ళీ కూడా వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత 15 ఏళ్లుగా ఈ అంశం అయితే వివాదాలు కొనసాగుతున్న నేపథ్యం అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం ఈ హోటల్ నిర్మాణం జరుగుతుందా లేదన్న ఒక సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వివాదాస్పదం కాకుండా అటు ప్రభుత్వం మరో చోట ఇటు చిత్తూరు బైపాస్ రోడ్డు తిరుపతిలో ఉన్న అలిపిరికొండకు దూరంగా కూడా టీటీడీ స్థలాలు ఉన్నాయి, కావాలంటే వాటిని పర్యాటక శాఖకు బదలాయించి తద్వారా ఆ స్థలాలు ఇస్తే ఎలాంటి ఇదే వివాదాలు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కూడా మరొకటి కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం నేను గత వైసీపీ ప్రభుత్వంలో వివాదాస్పదంగా మారిన ప్రదేశంలో నేనున్నాను. ఇదే ప్రదేశంలో అప్పట్లో దాదాపు 25 ఎకరాల్లో ఈ ట్రిడెంట్ సంబంధించి హోటల్, అంటే ఇది కూడా ఒబెరాయ్ గ్రూపుకి సంబంధించే, దీని ముంతాజ్ పేరుతో అప్పట్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు పునాదులు కూడా మనం లోపల ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది మనం చూస్తే కొండకు ఆనుకునే దగ్గరే, కొండకు పక్కనే కూడా ఈ ప్రదేశం ఉండడంతో ఇక్కడ 5 స్టార్ హోటల్ కట్టడం కరెక్ట్ కాదు, మద్యం మాంసం విక్రయించడం కరెక్ట్ కాదని హిందూ సంఘాలు కానీ అప్పట్లో ఇప్పటి పాలకపక్షంగా ఉన్న టీడీపీ ఇతర కూటమి పక్షాలు అప్పట్లో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతో దీనిపైన మొత్తం 5 ఏళ్ళు కూడా నిరసనలు హోరెత్తాయి. దీంతో మనం చూస్తున్న విజువల్లో చూస్తే అక్కడ పునాదులు కూడా మనం చూస్తున్నాం, ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులు దాదాపు కొద్ది మేర ప్రారంభమైన తర్వాత దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆ తర్వాత దీన్ని పన్నులు అప్పట్లో మందగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఈ స్థలం మనం విజువల్లో చూస్తున్న ఈ స్థలాన్ని పర్యాటక శాఖకు సంబంధించి కూడా ఆ పర్యాటక శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని టీటీడీ తిరిగి తీసుకోవడం జరిగింది. దానికి బదులుగా ఇప్పుడు మనం ఏదైతే మనం అక్కడ చూసామో దాదాపు 25 ఎకరాలు ఈ రోడ్డుకు అవతల వైపునున్న ఈ స్థలాన్ని కేటాయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అయితే రెండు కూడా టీటీడీ చెప్తున్నది అయితే ఈ రోడ్డుకు సంబంధించి ఈ కొండకు ఆనుకునే ఉండే స్థలం పవిత్రమైన స్థలం కాబట్టి ఈ రోడ్డుకి అవతల వైపు స్థలం ఇచ్చాం కాబట్టి ఇబ్బంది లేదన్నట్టుగా టీటీడీ వెర్షన్ అయితే చెప్తోంది. అయితే ఈ రోడ్డును లెక్కగా తీసుకోవడానికి కరెక్ట్ కాదని, ఎందుకంటే ఈ ప్రదేశం మొత్తం కూడా ఇక్కడ అలిపిరి ఎదురుగానే ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా స్వామివారికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశం అని కొన్ని వర్గాలు తమ వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది హిందూ సంఘాలు కానీ ఇటు కమ్యూనిస్టులు కానీ సిపిఐ నారాయణ లాంటి వ్యక్తులు కూడా ఈ అలిపిరి ప్రాంతంలో మద్య మాంసాలు విందు వినోదాలు ఉండే హోటళ్ళు, కార్పొరేట్ హోటళ్ళు కరెక్ట్ కాదు, అది కూడా ప్రభుత్వం తక్కువ రేట్లకు వాటికి స్థలాన్ని కేటాయించడం, దానివల్ల భక్తులకు పెద్దగా ప్రయోజనం లేదు, ప్రజలకు ప్రయోజనం లేదు కాబట్టి వాటిని అలిపిరి కాకుండా దూరంగా కేటాయిస్తే ఇబ్బంది లేదు, కానీ అలిపిరి దగ్గర పవిత్రత కాపాడాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక్కడ మనతో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ప్రస్తుతం అయితే చదువు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, పర్యాటక శాఖ అధీనంలో ప్రస్తుతం ఈ స్థలం ఉంది, దీన్ని ఒబెరాయ్ హోటల్కి కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఎట్లా ఉంది ఈ స్థలం, గతంలో ఎలా ఉండేది? సార్ గతంలో ఆపోజిట్లో ఫారెస్ట్ ఎట్లా ఉన్నదో అట్లే ఫారెస్ట్ ఉండేది. రాత్రికి వర్క్ చేస్తున్నారు. మొన్న కూడా నేను చూశాను, ఒక జేసీపీ 2 ట్రాక్టర్స్ ఉన్నాయి. రాత్రి జేసీపీ చేస్తారు. యాక్చువల్ అయితే రెడ్ శాండిల్ ట్రీస్ కదా, రెడ్ శాండిల్ ట్రీస్ని డస్ట్రాయ్ చేయకూడదు, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని కొట్టాలి. ఆవిడకి వస్తారనుకోండి చాలా వరకు రెడ్ శాండిల్ ట్రీస్ కూడా కొట్టేస్తారు వీళ్ళు.
పర్మిషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. అసలుకి ఇది టూరిజందే కాదండి, దేవస్థానంది పబ్లిక్ యూస్ చేయాలా. ప్రైవేట్ వాడికి ఎందుకండి? ఆ ల్యాండ్ 300 కోట్లు ఉంటుంది మినిమం. ఇక్కడ ఎంత ఉంటుంది సార్? సెంట్ ఎంత ఉంటుంది సార్ సెంట్ కాదు సార్, ఇక్కడ అంకణం మా ఊర్లోనే పల్లెటూరు, ఇక్కడ జోడల్ మాది. అంకణం ఎంత ఇక్కడ? అదే అంకణం ఇక్కడ 12 సెంట్లు సమానం ఇక్కడ మన తిరుపతిలో. ఇప్పుడు అంకణం ఎంత ఉంటుంది ఇక్కడ? సార్ అంకణము మెయిన్ రోడ్డుకి, ఇది బైపాస్లో హెచ్చు కాదన్న 5 లక్షలు ఉంటుంది మినిమం. 5 లక్షలు మా పల్లెటూరులోనే 5 లక్షలు మనకు మంగళం దగ్గర అక్కడే ఉన్నాయి 5 లక్షలు. ఇక్కడ కనీసం 8 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఇదంతా ఒక ఏం చెప్పాలంటే ఫ్రాడ్, స్పిరిచువాలిటీ పేరు చెప్పేసి పబ్లిక్ దుబ్బేస్తున్నారు. ఇప్పుడు కూడా వేరేది ఒకటి వస్తుంది 300 acres అని. ఇది ఏదో వేరే హోటలోడు, వాడు కూడా హోటలోడే, వాడు స్పిరిచువాలిటీ సిటీ కడతాడంట. ఏమంటే వాడు నాకు 300 ఎకరాలు ఏంటి, 150 ఎకరాలు కట్టేసి నేను కడతా, ఎవడైనా కడతాడు. వాళ్ళన్నీ పబ్లిక్ మనీ, ఇవన్నీ ఫ్రాడ్ అండి. దీనికి ఏదో ఒకటి పనికొచ్చేది ఏం యూజ్ అవుతుందని చెప్పండి. పక్కనే ఉండే స్థలం ఒబెరే హోటల్కి ఇచ్చున్నారు, ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇచ్చున్నారు టీటీడీ స్థలాన్ని. మరి టీటీడీ స్థలాన్ని ఈ విధంగా ఒక కార్పొరేట్ 5 స్టార్ హోటల్కి ఇవ్వడం వల్ల దానికి ఏమైనా భక్తులకి ఏమైనా ఉపయోగం ఉంటుంది? సామాన్య భక్తులకి ఏమైనా కన్స్ట్రక్షన్లో రూములు ఏమైనా ఇస్తారా 5 స్టార్ హోటల్లో? ఇక్కడైతే మద్యం మాంసాలు లాంటి హోటల్లో ఉంటాయి. వాటి వల్ల టీటీడీకి ఇలాంటి ప్రైవేటు ఏదైతే పర్యాటక శాఖ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ స్థలం వెళ్ళేది ఒక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. మరి టీటీడీ ఇలాంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ఈ విధంగా కేటాయించడం ఎలా అనిపిస్తుంది సార్? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ఉంటాయి కదా. పబ్లిక్ వీళ్ళు మనీ ఫండ్ చేస్తారు, మళ్ళీ వీళ్ళ ఎలక్షన్కి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలకి మాత్రమే పనికి వస్తాయి, రూమ్లు ఇస్తారు, ఫ్రీగా వస్తుంది అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పనికిరాదు. ఇక్కడ ఐ హాస్పిటల్ వచ్చింది, టాటా క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది. ఆడొచ్చిన వాళ్ళు కూడా ఏం వచ్చిందంటే చీపురు పనులు, వాచ్మెన్ పనులే వచ్చాయి. ఈ 5 స్టార్ హోటల్ వస్తాయి, అవి కూడా పనికిరావు. ఏమొస్తాయి? హిందీ మాట్లాడే వాళ్ళకే కావాలా. వాళ్ళు పని వాళ్ళు కూడా వాళ్ళ బీహార్ ఆడించి వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఎట్లా ఉంటుంది అంటే 20,000 ఉంటుంది. 20,000 ఉన్నవాడు భక్తుడైన వాడు తాజ్ హోటల్ కూడా పోతాడు కదా. ఇవన్నీ బ్లాక్ చేస్తారు సార్. ఇప్పుడు కూడా దేవలోకి ఉంది, ఇంతవరకు 15 years అయింది, ఇంతవరకు వాళ్ళు కట్టింది లేదు, పాడు లేదు. ఆ ల్యాండ్ అట్టే బ్లాక్ చేసుకున్నారు. అది ఏమన్నా పబ్లిక్ యూజ్ అయ్యి ఉంటే పనికొస్తుంది. ఇప్పుడు చూడండి ఐ హాస్పిటల్, ఆడ చాలామంది ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, చాలా యూజ్ అయింది. అలాంటి వాటికి యూజ్ చేయండి, తప్పు లేదు. టాటా క్యాన్సర్ హాస్పిటల్, దానివల్ల చాలామంది ఆడ కూడా ముసలోళ్ళు పేదోళ్ళు చాలామంది వస్తున్నారు, అది యూజ్ అవుతుంది. ఒక 5 స్టార్ హోటల్ వల్ల పబ్లిక్ ఏం యూజ్ అవుతుంది సార్? నేను కూడా పోలేను, నాకు కూడా శాలరీ ఎక్కువ వస్తుంది, ఆయనకు నేను కూడా పోలేనే, ఆలోచించి పోవాలి కదా. ఇలాంటి 5 స్టార్ హోటల్కి అంటే ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే టీటీడీ స్థలం కానీ పర్యాటక కానీ ఏది స్థలం అయినా కానీ అంత చీప్గా ఇచ్చేయటం ఎట్లా చూడాలి? ఇంత విలువైన స్థలాన్ని చెప్పాయి కదా సార్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్. వీళ్ళు ఎలక్షన్స్కి ఫండింగ్ కోసం చేస్తున్నారు అంతే. ఇది మీరు చూసారనుకోండి, నెక్స్ట్ ఇయర్ వీళ్ళకైతే అవసరం లేదు. ఏమంటే వీళ్ళకి మనీ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్కి వీళ్ళకి ఫండ్ కావాలి. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఫండ్ చేస్తారు అంతే, తప్ప ఇంకేం లేదు. 5 స్టార్ హోటల్ వీళ్ళంతా ఫండ్ కావాలంటే మీరు చూడండి, ఎలక్టోరల్ రూల్స్ చూడండి, అవి ఉంటాయి కదా, ఫండింగ్ ఇస్తారు కదా, దాంట్లో వీళ్ళకే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఓబ్రా హోటల్ వాడు కూడా పోయినసారి జగన్ వాళ్ళకే ఎక్కువ వచ్చాడు, ఈసారి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అంత ఫ్రాడ్. ఇద్దరు ఫ్రాడ్ లేకుండా అన్ని పార్టీలు ఇద్దరు ఫ్రాడే. పోయినసారి జగన్ వాళ్ళకి వెళ్ళి ఉభయ వాళ్ళు డబ్బులు ఫండ్ చేశారు. ఈసారి ఏమరా అంటే ఈయన పోయి తిరుగుతున్నాడు, ఏమని నేను కాపాడుతా అని. ఊరికి పేరుకే కాపాడుతాడు అన్నాడు, కానీ వచ్చి ఇక్కడ ఏం చేసిందో పాడులే. ఈడు మాత్రం రాత్రిలో వర్క్ జరుగుతున్నాయి, అంత ఫ్రాడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తులు కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉండే స్థలం చాలా అలిపిరికి అత్యంత పక్కనే అరవింద హాస్పిటల్ ఉంటుంది. ఇది మనకు శేషాచల కొండలు ఉంటాయి. ఈ రోడ్డు పక్కనే ఇంత విలువైన స్థలాల్ని ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం ఎంతవరకు కరెక్టో, అందులోనూ ఏదైనా స్వచ్ఛంద సంస్థ హాస్పిటల్ లాంటి వాటికి ఇస్తే పర్వాలేదు, కానీ 5 స్టార్ హోటల్ లాంటి పూర్తిగా వ్యాపార ధోరణితో ఉన్న సంస్థలకు ఈ విధంగా కేటాయించడం పైన, అందులో కూడా విలువైన మనకు ఎర్రచందనం సంపద ఉంది మొత్తం శేషాచల అటవీ ప్రాంతం. ఈ ఎర్రచందనం చెట్లన్నింటినీ కొట్టేసి ఇక్కడ హోటల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి అటవీ శాఖ అనుమతులు ఉండాల్సి ఉంటుంది. పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎర్రచందనం అంటే సాక్షాత్తు స్వామివారి రక్తం
వల్ల ఎర్రచందనం మొక్కలు ఏర్పడ్డాయని చెప్పి ఆయన కూడా ఈ మధ్యన వ్యాఖ్యానించారు. మరి అంతటి దైవ స్వరూపాలుగా భావించే ఈ ఎర్రచందనం చెట్లను మళ్ళీ కూడా ఇక్కడ హోటల్ కట్టాల్సినంత అవసరం ఏముందన్న అభిప్రాయం అయితే స్థానికుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. పోనీ స్థానికులకు ఉపాధి అవకాశం కల్పిస్తుందా అంటే ఇక్కడ పూర్తిగా 5 స్టార్ హోటల్లో దానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగులు కానీ మిగతా సిబ్బంది కూడా వాటి బ్రాంచులకు సంబంధించిన వ్యక్తులు ఉండే అవకాశం ఉంది. అటు స్థానికులు కూడా పెద్దగా 5 స్టార్ హోటల్లో ఉపాధి లభించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. టీటీడీ స్థలం పర్యాటక శాఖ కేటాయించడంతో ప్రస్తుతం అలిపిరి సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఏదైతే ఒబెరాయ్ హోటల్కి సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభమై ఇందులో భాగంగా ఇప్పటికే ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో ఉన్న ఇక్కడ ఎర్రచందనం చెట్లను కూడా తొలగించి ఈ 5 స్టార్ హోటల్ నిర్మించాల్సి వస్తుంది. ఇక ఈ ప్రాంతాన్ని సిపిఐ జాతీయ నేత నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా చూడాలి టీటీడీ అలిపిరి సమీపంలో ఉన్న 25 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కేటాయించడం ఎలా చూడాలి? గతంలో దేవులోక్ పేరుతో గతంలో కేటాయించడంతో ముంతాజ్ హోటల్ అనే పేరుతో కేటాయించడంతో పెద్ద సంఖ్యలో నిరసనలు రావడంతో దానికి పేరు మార్చి స్థలాన్ని ఆపోజిట్గా రోడ్డుకి అవతల వైపు ఉండేదని ఈ పక్కకి మార్చడం జరిగింది. దీన్ని టీటీడీ పర్యాటక శాఖ ఇవ్వడం జరిగింది. పర్యాటక శాఖ ఉండేది టీటీడీకి బదలాయించడం జరిగింది ఆ పక్కన స్థలాన్ని. మొత్తం ఈ వ్యవహారం ఎలా చూడాలి? ఇంత రహస్య పద్ధతుల్లో రికార్డులు మార్పించి బౌండరీ మార్పించి ల్యాండ్ మార్పించి చట్టం చేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు టీటీడీ బోర్డుకి వచ్చింది? కోట్ల మంది భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. దీన్ని నమ్మి రోజుకు 1,00,000 మంది వస్తున్నారు. తర్వాత నెలకి సంవత్సరానికి దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. దీని ద్వారా అనేక మంది భక్తులు విరాళం ఇస్తున్నారు. అలాంటి ధార్మిక సంస్థ ఇంత మోసం చేసిన పని ఉంది. గతంలో వైసీపీ గవర్నమెంటు అదొక మూర్ఖత్వంతో కూడిన గవర్నమెంటు. అప్పుడు ఓబెరాయ్ హోటల్ పేరు మార్చి ఏదో ముస్లిం పేరు ఉందని చెప్పేసి అని ముంతాజ్ హోటల్ ఇచ్చారు. బయట ఇక్కడ అందరూ భక్తులు మొదలుకొని టీడీపీ అందరూ దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ గవర్నమెంట్ పడిపోయింది. ఈ గవర్నమెంట్ రాగానే మొట్టమొదట ఇది మొత్తం రద్దు చేశారు. వైసీపీ ఏదైతే చేసిందో మొత్తం 35 ఎకరాలు రద్దు చేశారు. కొండకపోయిన కూడా కొన్ని హోటల్ రద్దు చేశారు. సంతోషం, మేము కూడా అభినందన తెలియజేశాం. కానీ తడి ఆరక ముందుగానే మదే టీటీడీ బోర్డు కొన్ని టూరిజం బోర్డును ఉపయోగించుకొని, దేవస్థానం బోర్డును ఉపయోగించుకొని, దేవస్థానం బోర్డు నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి బదలాయింపు చేయించి అక్కడి నుంచి దీన్ని ఓబెరాయ్ హోటల్కి ఇప్పుడు ముంతాజ్ హోటల్ మార్చి సన్మయ్ హోటల్కి ఎదురుపెడుతున్నారు. అంత దొంగాటాడాల్సిన అవసరం వచ్చిందని నాకు అర్థం కాలేదు. తప్పు కాకపోతే ఓపెన్ చెప్పి ఉండొచ్చు. దీనికి దొంగాటాడడం అంటే అర్థం దీనికి తప్పులు ఉన్నాయి. నేను కోరేది ఏంటంటే ఓబెరాయ్ హోటల్ గ్రూప్ పెడతారు, వాళ్ళు బార్లు పెట్టుకుంటారా, మద్యపానం తాగిస్తారా అంటే వాళ్ళు కాల్చేది తాగుతారు, ఇటు మిట్టా సారే తాగరు, ఇంపోర్టెడ్ తాగుతారు. తర్వాత మాంసం వెచ్చడిగా ఉంటుంది. అనేక రకాల చర్యలకు పాల్పడేది స్టార్ హోటల్స్. అవన్నీ దేవుడు చూస్తుంటారు. దేవుడు పారిపోతాడు లేదు తెలియదు వీళ్ళని చూసి. అట్లాంటి సంస్థలకు ఎందుకు ఇస్తారు ఈ భూమిని తీసుకెళ్ళి? ఇది చాలా ఘోరం. మీకు దీనిలో డబ్బులను తీసుకున్నారు, లేకపోతే ఇంత ల్యాండ్ వాల్యూ పోయిందని దాని నేను పోలే, ఆ తర్వాత మాట్లాడదాం. ల్యాండ్ వాల్యూ ఎంతనే కావచ్చు. ఈ భూమి దేవుడి దగ్గర ఉంది, ఉంటే ప్రజలు ఉండాలి. మానవ సేవ. ఎక్కడో 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు తర్వాత పోయి ఇల్లు కట్టించారు. అది రోడ్లు లేవు, రాత్రులు పాములు వస్తాయి. నిన్న వికృతమైన మన చూసి వచ్చా. వాళ్ళ బాధ వర్ణాతీతం. అట్లాంటి వాళ్ళు కానీ ఇంటికి ఉంటే వాళ్ళు ప్రమాణం ఇల్లు కట్టుకుని వచ్చిండేవాళ్ళు. చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ అలిపిరి రోడ్డుకి అవతల ఉండేది పవిత్ర స్థలం, ఈ పక్కన ఉండేది అంత పవిత్ర స్థలం అని చెప్పుకోవడం లేదు. అందువల్ల ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది కొండ కానుకొని ఉంది కాబట్టి ఆ పక్క అది బార్డరు. ఇక్కడ నుంచి చూసినా దేవుడు కొండ కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసినా కొండ కనిపిస్తుంది. అంటే ఇక్కడ వ్యభిచారం చేసుకోవచ్చు. అది కూడా కొండ దేవుడు చూస్తారు కదా, ఈడైతే వ్యభిచారం చేసుకోవచ్చు. ఆ బౌండరీ చేసుకోకూడదనే ఏం తెలితే మాట మాట్లాడతారు. బుద్ధి ఉంది బోర్డుకి. దానివల్ల ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. మీ వాదన తప్పు. మీరు చెప్పండి, అయ్యా మా చేతుల్లో ఏం లేదు, ఢిల్లీ రిమోట్ కంట్రోల్, వాళ్ళు కంట్రోల్ చేస్తారు మమ్మల్ని, వాళ్ళు సిటీ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తారు, రాష్ట్ర మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, మేము చేస్తున్న దేవుడు తప్పని ఒప్పండి కానీ బొకాయిలు చేయబాకండి. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఎర్రచందనం చెట్లు అంటే స్వామివారి రక్తంతో ఆ చెట్లు రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి రక్తమే రక్తచందనం, ఎర్రచందనం అని చెప్పారు. ప్రస్తుతం అటవీ శాఖ పరిధిలో ఉన్న ఈ మొత్తం ఎర్రచందనం ఈ మొత్తం కూడా ఇక్కడ హోటల్ కట్టాలంటే కొట్టేయాల్సి ఉంటుంది. ఎలా చూడాలి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా దీనిపై? ఇప్పుడు చెట్లు మొత్తం నెంబర్లు వేస్తున్నారు. అంటే ఈ చెట్లు ఎవరు కొట్టడానికి వీళ్ళ, ఎర్రచందనం కాబట్టి పర్మిషన్ లేకుండా చేయడానికి వీళ్ళ, ఎర్రచందనం కానీ టేక్ కానీ ఇదంతా కొట్టేస్తారు. మరి పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఏమంటారు సనాతన దాని గురించి మాట్లాడుతున్నాడు కదా. మరి సనాతన దాని గురించి మాట్లాడేవాడు
ఇక్కడ ఎర్రచాంద చెట్లు కొట్టేసి ఇక్కడ సారాయి హోటల్ పెట్టుకుంటుంటే ఇప్పుడు ఏం చేస్తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడగచ్చు కదా వచ్చి చూడమని చెప్పాడు ఒకసారి. నేను విజ్ఞప్తి చేస్తాను పవన్ కళ్యాణ్ వచ్చి చూడండి అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మనుషులన్నా మానవులన్నా ఉండాలి, లేకపోతే ఇది దేవుని సొంతంగా ఉండాలి తప్ప ఇట్లాంటి బార్లకు హోటళ్ళకి ఇచ్చేది కరెక్ట్ కాదు. దీన్ని అంత మీరు లబ్ధి పొందలేదు నాకు తెలియదు. ఇది మాత్రం పవిత్ర స్థానం ఉండాల్సిందే. లేకపోతే ప్రజలకు ఇవ్వండి. గతంలో గృహ పథకాలను ఉపయోగిస్తే కొన్ని వేల మంది ఉంటారు ఇక్కడ. వాళ్ళు దేవుని పూజలు చేసుకుంటారు. మానవ సేవే మత సేవ, అట్లా ఉండాలి తప్ప చేయడానికి వీల్లేదు. సార్, పార్టీలు మారినా కానీ గతంలో టీడీపీ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత వైసీపీ ఉన్నప్పుడు ఆ పక్క వాళ్ళు ప్రోత్సహించారు, టీడీపీ ఉన్నప్పుడు రోడ్డుకి ఈ సైడ్ వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎలా చూడాలి? పార్టీలు మారినా కానీ కార్పొరేట్ శక్తులకు సంబంధించి కూడా వాళ్ళ ఉద్దేశాలు అయితే నెరవేరుతున్న పరిస్థితి ఉంది. తున్సుంటహా అని 2 పార్టీలు తిట్టుకుంటున్నాయి. కానీ మీరు ఇద్దరు చుంటలేని మేము చెప్తున్నాం. లేకపోతే మీరు వాళ్ళు చేసినప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు మీరు వీళ్ళు చేసినప్పుడు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అంటే మీ ఇద్దరు ఒక తాళ్ళు తీసుకుంటారే. అవినీతి మార్పు లేదు. నేను ముందే చెప్పాను, వైసీపీ వదిలిపెట్టిన బూట్లో వీడు కాళ్ళు పెట్టి నడుస్తున్నారని. ఇదే కదా వైసీపీ నిర్ణయించింది, దాన్ని రద్దు చేశారు. మరి అదే మాటలో మీరు నడిపిస్తున్నారు. తేడా ఏముంది మీకు ఆయనకి మాట్లాడడానికి? అందువల్ల మీకు మోరల్ రైట్స్ లేవు. మరి మీకు నైతిక విలువ లేకపోతే మీరు సావండి, ఆడదామండి. కానీ దేవుడిని అన్యాయం చేయబాకండి. ఏడు తీసుకొచ్చి మళ్ళీ సారాయి హోటళ్ళు బార్లు పెట్టి ఏర్పాటు చేయబాకండి. ఇస్తే మన మనసుకి ఇవ్వండి, జనానికి ఇవ్వండి, లేకపోతే దేవస్థానం పెట్టుకుని తప్ప ఇవి చేయడానికి వీల్లేదు. మేము వ్యతిరేకిస్తున్నాం. అందులో రాత్రులు వచ్చి పని చేయడం ఏంటి? పగలపడి పని చేసుకోలేదు అంటే ఇది మరి దొంగతనం అర్థం కదా. దొంగనే కదా రాత్రులు పనిచేసేది. మేము వ్యతిరేకిస్తాం. అవసరమైతే ఆ బుల్డోజర్కి అడ్డం పడి నిలబెడతాం. సిపి నారాయణ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని, విలువైన స్థలాన్ని టీటీడీ దీనికి సంబంధించి ఏదైనా పర్యాటక శాఖ కేటాయించిందో దీన్ని ఒబేరా లాంటి హోటళ్లకు ఇక్కడ అలిపిరి ఎదురుగానే, కొండకు ఎదురుగా ఉన్న ఇంత పవిత్రమైన స్థలాన్ని కార్పొరేట్ హోటల్కి ఇవ్వటం, మద్యం మాంసాలతో ఇక్కడ విందులు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ స్థలాన్ని ఏదైనా ఆధ్యాత్మికతగా భక్తుల కోసం టీటీడీ వినియోగించుంటే బాగుండేదని చెప్తున్నారు. దీనిపైన అటు టీటీడీ కానీ ఇటు ప్రభుత్వం కూడా పునరాలోచించాలని నారాయణ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతిలో అలిపిరి సమీపంలో ఒబెరాయ్ హోటల్కి సంబంధించి నిర్మాణ పనుల్లో వివాదానికి సంబంధించిన అంశం. మరి ఈ అంశం పైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. అటు భక్తులకు ఇబ్బంది కాకుండా, ఇటు హిందూ సంస్థలు అభ్యంతరం చెప్పకుండా మరి ఈ అంశం పైన ఏ విధంగా ముందుకు వెళ్తుందో మరి వేచి చూడాలి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.